బ్రదర్ ప్రైజ్‌లా. ప్రైజ్ లార్డ్ మా. ఎస్. ఆదికాండము 22వ అధ్యాయము 1, 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. మరి ఇటు వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనతో మాట్లాడలాగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపాకనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని దేవా, ఎన్నికలేనటువంటి దాన్ని తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు శిలువ చాటును మరుగుపరచండి. మాతో మీరే మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలను మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయము 1, 2 వచనాలలో మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ఇక్కడ మనకు అబ్రహాం చేసినటువంటి ప్రార్థన, మరి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. దేవుడు మరి అబ్రహామును మరి పరిశోధించి, నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాం వెంటనే ఏమన్నాడంటే, చిత్తము ప్రభువా అన్నాడు. మరి దేవుని యొక్క మరి మాటకి దేవుడు, నీ ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పిస్తావా అన్నప్పుడు మరి ఎంతగానో దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఎంతగానో అంగీకరించినట్లుగా మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఇది అబ్రహాం చేసినటువంటి మరి ఎలాంటి ప్రార్థన అంటే, ఒక సమర్పణతో కూడినటువంటి ప్రార్థనగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన యొక్క బైబిల్ గ్రంథంలో మరి వివిధ కొద్దిమంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలను మనం ఈ దినాన మనము ధ్యానించుకుందాం. అబ్రహాము మరి దేవుడు తనని పరీక్షిస్తున్నప్పుడు వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు. మన జీవితాల్లో మనం కూడా మరి దేవుని యొక్క చిత్తానికి మనము లోబడేటటువంటి వారంగా ఉండాలి. మరి అదే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే మొదటగా మన జీవితాల్లో మనకు కావాల్సింది ఏంటంటే సమర్పణ అనేది ఉండాలి. దేవుని యొక్క పని విషయంలో కావచ్చు, మరి దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో కావచ్చు, మరి మనకు ఉండాల్సినటువంటిది ఏంటంటే సమర్పణ అనేది ఉండాలన్నమాట. మరి ఆ యొక్క అబ్రహాం చేసినటువంటి ఈ యొక్క సమర్పణతో కూడినటువంటి ప్రార్థన మరి మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మరి అదే విధంగా ఆదికాండం 32వ అధ్యాయము మరి 9 నుంచి 12 వచనాలలో కూడా, ఆదికాండము 32వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. మరి ఇక్కడ మరి ఏశావు ఉన్నటువంటి దేశం సమీపించే కొలది మరి 20 సంవత్సరాలకు ముందు తాను ఏశావుకు చేసినటువంటి మరి మోసానికి ఇప్పుడు తాను తన కుటుంబం కూడా మరి అతని వలన
ఒక ప్రమాదంలో ఎదుర్కొంటుందనేటటువంటి భయంతో మరి యాకోబు ఎంతగానో కలత చెందుతాడు. మరి ఆ పరిస్థితుల్లో సహాయం చేయమని దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రాణ భయంతో మరి అలాంటి ప్రాణ భయం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎంతగానో భయంతో కూడినటువంటి ప్రార్థన మరి తను చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి తన యొక్క పాపాన్ని తను మరి ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. మరి ఆ విధంగా తను ఆ యొక్క 12 వచనాల వరకి చూసుకున్నట్లయితే మరి ఆ విధంగా ప్రార్థన చేస్తుందన్నమాట. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించేటటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మరి ఆయన సంరక్షిస్తాడు. తన యొక్క కాపుదలను అనుగ్రహిస్తాడు. తనకు తగిన సమయమందు సహాయం చేసేటటువంటి దేవుడన్నమాట. మరి యాకోబు ఎంతగానో తన యొక్క తప్పును తను ఒప్పుకుంటూ ప్రార్థన చేసినటువంటి ప్రార్థన ఇక్కడ 32వ అధ్యాయము మరి 9-12 వచనాలలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి పాపం అనేది కప్పుకుంటే మరి కప్పుకోవడం కాదు గాని చేసినటువంటి పాపాన్ని వెంటనే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మరి వెంటనే దేవుని యొక్క క్షమాపణను పొందేటటువంటి వారంగా ఉంటామన్నమాట. మరి సామెతల గ్రంథంలో అతిక్రమములు మరి ఒప్పుకొనివాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములు, దేవునికి అయిష్టమైనటువంటి మన జీవితాల్లో మనమున్నప్పుడు వాటిని వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనము మరి దేవునికి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మరి అదే విధంగా మరి నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలో కూడా మరి ఆ యొక్క ప్రజలు పాపం చేస్తున్నప్పుడు మరి మోషే కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే మోషే మరి దేవునికి ప్రజలకి మధ్య వర్తిగా ఉండి తను ప్రార్థన చేస్తున్నట్లుగా నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనము. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమిలాడు. మరి ఆ విధంగా మోషే కూడా మరి పాపులైనటువంటి ఆ యొక్క ప్రజల పట్ల మోషే చూపించినటువంటి మరి ప్రేమ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ యొక్క తిరుగుబాటు చేసినటువంటి వారిని గూర్చి తను ఏం చేస్తున్నాడంటే ఎంతగానో విజ్ఞాపనం చేస్తున్నాడు. ఒకవేళ వారి యొక్క పాపములను క్షమించని ఎడల మరి నీవు రాసినటువంటి నీ గ్రంథములో నుంచి నా యొక్క పేరును తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాడు. మరి మోషే ప్రార్థన కూడా ఇది ఎంతో మరి దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన. మరి ఆ ప్రజల కొరకు మరి తన యొక్క పేరునే జీవగ్రంథంలో నుంచి తుడిచివేయి అని అంటున్నాడు. ప్రజల యొక్క పాపములను పరిహరించితివా, ఒకవేళ లేని ఎడల ఆ నీవు రాసిన నీ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచివేయమని బ్రతిమిలాడుకొనుచున్నాడు. అంటే దీనత్వంతో కూడినటువంటి ప్రార్థన ఇక్కడ మనము నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వచనములో మరి మోషే చేసినటువంటి ప్రార్థన మనకు ఎంతగానో జ్ఞాపకం చేస్తుంది. మనం కూడా దేవునికి ప్రార్థించేటప్పుడు మరి ఆ యొక్క దీనత్వంతో మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. దీన మనసు కలిగి మనము దేవునికి ప్రార్థించేటటువంటి మరి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మనకు మరి ఎవరైతే మరి ఇంకా దేవుణ్ణి అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారో, మన యొక్క బంధువులు కానివ్వండి, మన రక్త సంబంధికులు కానివ్వండి, మరి మన కుటుంబీకులు కానివ్వండి, వారి విషయమై మనం కూడా మరి అలాంటి ప్రార్థన వారి యొక్క పాపములను క్షమించమని మరి ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. అదే విధంగా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనము. మొదటి రాజులు 18వ
మొదటి రాజుల గ్రంథము. మరి ఇక్కడ ప్రజలు గూడా మరి ఎంతగానో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మరి యెహోవా దేవుడా, బయలుదేవుడు దేవుడా అని మరి ఆ విధంగా ప్రజలు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మరి ఏలియా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చిండనమాట. 18వ అధ్యాయము 36 వచనము. 36, 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా ఆజ్ఞ దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. మరి ప్రజలు ఎంతగానో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మరి యెహోవా దేవుడా, మరి బయలుదేవుడా అని, మరి అసలు దేవుడు ఎవరు అని అలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, మరి మరి ఏలియా ఎంతగానో మరి విశ్వాసంతో ప్రార్థించిండు. మరి ఏలియా ప్రార్థించినప్పుడు అక్కడ ఎంతగానో దేవుడు అద్భుతాన్ని చేసినట్లుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనము దేవునికి చేసేటటువంటి వారంగా ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి, మరి ఏలియా చేసినటువంటి విశ్వాసంతో మరి ఎలాంటి ప్రార్థన చేసిండో మనం కూడా మరి అలాంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలన్నమాట. చివరిగా మరి దానియేలు చేసినటువంటి ప్రార్థన మరి ఏ విధంగా ఉంది? కీర్తనలు 51వ అధ్యాయము. కీర్తనలు 51వ అధ్యాయం 1-4 వచనాలలో కూడా మరి దానియేలు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపమెల్లను నా ఎదుట ఉన్నది. నీకే విరోధంగా నేను పాపం చేసియున్నాను. మరి ఈ విధంగా దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత మరి ఎంతో భక్తి కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మరి హదమర్చి ఆత్మీయ జీవితంలో మరి తనెంతగానో మరి నిద్రావస్థలో ఉండి పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడనమాట. మరి మరి ఆ యొక్క శోధకుడు అపవాది చేత ఎంతగానో శోధించబడి మరి ఆ యొక్క మరి శోధన తనని పాపంలోనికి నెట్టివేసింది. మరి ఆ బత్షెబతో పాపం చేసిన తర్వాత మరి ఎంతగానో మరి ఆ పశ్చాత్తాపంతో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. పశ్చాత్తాపంతో చేసినటువంటి ప్రార్థన 1-4 వచనాలు. మరి కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసినాను. నీ దిష్టి ఎదుట మరి నేను చెడుతనం చేసి ఉన్నాను. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి మరలా ఆ విధంగా దానియేలు తను ఏదైతే దేవునికి దావీదు దేవునికి విరోధంగా ఏ విధంగా పాపం చేసినాడో మరలా దేవుని యొక్క కృప కొరకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. మన జీవితాల్లో మనం కూడా మరి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. మనం చేసేటటువంటి చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తాము, మరి జవాబు రాకపోతే ఆగిపోతాం. మరి అడిగేది మరి ఆయన చిత్తమా కాదా అనేటటువంటి దాన్ని కూడా మనము మరి గ్రహించలేనటువంటి వారంగానే ఉంటాం. కాకపోతే మన యొక్క ఇష్టాన్ని, మన యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కొరకే మనం చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం. అది దేవుని చిత్తమా కాదా, మరి దేవుని చిత్తానుసారంగా నేను అడుగుతున్నానా అనేటటువంటి దాన్ని మనం చాలా సార్లు మనం గ్రహించలేనటువంటి వారంగా ఉంటాం. మరి ప్రార్థనకు 1-2 సార్లు ప్రార్థన చేస్తాము, జవాబు రాకపోతే ఆ ప్రార్థన మనము మర్చిపోయేటటువంటి వారంగా ఉంటామన్నమాట. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. గాని మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి. మరి అదే విధంగా
పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి అంత మాత్రమే కాదు గాని విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. సమర్పణతో కూడినటువంటి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలి. మరి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనము ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలి. మన భక్తులు చేసినటువంటి ప్రార్థన మనకెంతగానో మరి మాదిరికరంగా ఉంటుంది కాబట్టి, ఆ భక్తులు చేసినటువంటి ప్రార్థన మరి ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారో మరి అలాంటి ప్రార్థనలు మనము చేసేటటువంటి వారంగా ఉండాలి. కేవలం మనం పెదవులతో మాత్రమే కాదు గాని మరి హృదయ అంతరంగంలో నుంచి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మరి అబ్రహాం చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, మోషే చేసినటువంటి ప్రార్థన, దావీదు, ఏలియా చేసినటువంటి ప్రార్థన మరి ఏ విధంగా ఉందో, మరి మన జీవితాలు మరి ఏ విధంగా ఉంటున్నాయా, మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయా అనేది మనం పరిశీలించుకొని పరీక్షించుకుందామండి. ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా.